డాక్టర్ కొట్టేచన్న, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో అధికారులు విచిత్ర విన్యాసాలు, ప్రయోగాలు, సెలవుల గురించి విచిత్ర వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రవీణ్ ప్రకాష్ గారు ముఖ్య కార్యదర్శి అయ్యాక టీచర్లను, లెక్చరర్స్ను బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని రకరకాల వేధింపుల మార్గాలు యోచిస్తూ అమలు చేస్తూ ఉన్నారు. కారణం టీచర్లు తమ డిమాండ్ల కోసం ప్రభుత్వాన్ని ఎదిరించడం. అధినేత చెప్పాడని ఈ వీర విధేయ భక్త ఐఏఎస్ బృందం టీచర్లు, లెక్చరర్స్ను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. మొన్నటి వరకు ప్రవీణ్ ప్రకాష్ గారు ఊరూరు తిరిగి టీచర్లను నానా రకాలుగా వేధించారు, అవమానించారు. ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాక ఇంటర్మీడియట్ అధికారులు సరికొత్త విధానాలతో ప్రిన్సిపాల్స్ను, జూనియర్ లెక్చరర్స్ను అవమానించడానికి, వేధించడానికి నానా ఎత్తులేస్తున్నారు. ఈ వేసవి సెలవులలో ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్స్ కాలేజీలకు వెళ్ళి ఫెయిల్ అయిన విద్యార్థులను పిలిపించి చదువు చెప్పాలట. మనకు సెలవులుగా కదా సార్ అని అంటే, ఒక ఆర్జేడీ గారు మనకు సెలవులు ఎక్కడున్నాయి, ఫండమెంటల్ రూల్స్లో ఎక్కడ సెలవులని లేదు కదా అని అంటారు. మరి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అని ఎందుకంటారు? 365 రోజులు పనిచేసే అందరిలాగా 30 రోజులు ఆర్జిత సెలవులు ఇవ్వాలి కదా. లీవ్ రూల్స్లో వెకేషన్, నాన్ వెకేషన్ అని ఎందుకు చెప్తున్నారు? వెకేషన్లో లీవ్ పెడితే సమ్మర్ వెకేషన్లో అయితే ఏదో ఒక చివర హాజరు కావచ్చు, కానీ షార్ట్ పీరియడ్ అంటే సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు అయితే క్లోజింగ్ డే రోజు కానీ, ఓపెనింగ్ రోజు కానీ ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే మీ లీవులన్నీ కట్ అవుతాయని రూల్స్ చెప్తున్నాయి. మరి మీకు సెలవులు లేవని ఈ పెద్ద మనుషులు ఎలా చెప్తున్నారు? ఇదే ఆఫీసర్లు ప్రైవేట్ కాలేజీలు సమ్మర్లో తీస్తే వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామంటారు. ప్రభుత్వ కళాశాలలో సమ్మర్లో పనిచేయాలంటారు. ఏమిటి ద్వంద్వ విధానం అర్థం కావట్లేదు. గుడ్డిగా ప్రవీణ్ ప్రకాష్, సౌరభ్ గౌర్ గారుల ఆదేశాలను అనుసరించడమే ఈ అతి స్వామి భక్తికి కారణం. మరొక రూలు వచ్చింది కొత్తది. కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థిని పాస్ కావాలి, లేదంటే మీకు మెమోలు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఆపుతాం అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ ఫోన్ ద్వారానో పోయి పిలుచుకురావడమో చేసి వాడికి ఎండల్లో చదివించి పాస్ చేయాలి, లేదంటే ఇంక్రిమెంట్లు ఆపుతామంటూ బెదిరింపులు. ఇక చేరిన ప్రతి విద్యార్థి ఎలా పాస్ అవుతాడు? ఇది సాధ్యమేనా? కొంతమంది మధ్యలో రకరకాల కారణాలతో డ్రాప్ అవుతారు. ముఖ్యంగా తెలంగాణలో ఉత్తరాంధ్రలోనూ, ఇక్కడ రాయలసీమ ప్రాంతంలోనూ లక్షల మంది, దాదాపు 4 లక్షల మంది ప్రజలు ఊళ్ళే వలసలు పోతూ ఉంటారు పని దొరక్క. మరి ఆ విద్యార్థులు వారు ఎలా చదువుతారు, ఎలా పాస్ అవుతారు? దానికి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ బాధ్యులు అవుతారు. వేసవిలో బస్ పాసులు చెల్లవు, హాస్టల్ ఉండదు, విద్యార్థులు ఎలా వస్తారు, ఎలా చదువుకుంటారు? కొంతమంది విద్యార్థులు మాకు చదువు వద్దు, ఏదో మేము పనిలో కుదురుకున్నాము, ఫీజు కట్టలేము అంటున్నారు. అయినా ఫీజు కట్టాల్సిందేనని హుకుము. పోయిన సంవత్సరం అయితే కనీసం 75% మంది ఫీజు కట్టకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామంటే చాలామంది ప్రిన్సిపల్స్ భయపడి జోబులో డబ్బులు వేసి ఆ ఫీజులు కట్టి మమ అనిపించారు. ఎప్పుడో 20 ఏళ్ల నాడు ఫెయిల్ అయిన వాడు ఏదో పనిలో సెటిల్ అయి ఉంటాడు. అమ్మాయిలు అయితే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టి ఉంటారు, వాళ్ళు కుటుంబాలు సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళను మీరు ఫీజు కట్టండి అని బలవంతం పెడితే వాళ్ళు ఎలా కడతారు? అది అయ్యేదేనా? అలాగే మరో దారుణం, 24 రిజల్ట్స్లో 100% రిజల్ట్స్ రాని ఆయా సబ్జెక్టు లెక్చరర్స్కు మెమోలు కూడా ఇచ్చారు. అంటే చేరిన ప్రతి ఒక్కరు పాసు కావాలని వీళ్ళ రూల్. ఇంతకుముందు కళాశాలల్లో అటెండెన్స్ 60% తక్కువ ఉంటే పరీక్షలు రాయనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు బోర్డు వారు హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందరూ ఎప్పుడు కాలేజీకి రానివాడు, 0 అటెండెన్స్ ఉన్నవాడు కూడా డౌన్లోడ్ చేసుకొని వాడు పరీక్ష రాయటానికి వస్తాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు. మరి 100% వీళ్ళ నుంచి ఎలా ఆశిస్తాం? ఈ 100% అడిగే డీబీఓ, ఆర్జేడీ కమిషనర్ వాళ్ళు వారి ఆఫీసులో 100% పని చేస్తున్నారా? ఫైళ్ళు ఎంత స్పీడ్గా నడుపుతున్నారు? అసలు 1వ తేదీ జీతాలు ఇవ్వగలుగుతున్నారు ఈ మధ్యకాలంలో? ఏ మోహం పెట్టుకొని అడుగుతున్నారు 100%? ఉదాహరణకు నేను రిటైర్డ్ ప్రిన్సిపల్, నాకేసే ఒక ఉదాహరణ. నేను 31/8/2018 రిటైర్ అయ్యాను. నా ఫైలు ఆర్జేడీఏఈ ఆఫీసులో అనవసరంగా 7 నెలలు పెట్టుకున్నారు. కమిషనర్ గారు ఆఫీసులో గత 6 ఏళ్ల నుంచి అక్కడే ఉంది. ఇంతవరకు నా పెన్షన్ బెనిఫిట్స్ పూర్తిగా రాలేదు. అన్ని ఓచర్స్ వారి దగ్గర పెట్టుకొని మళ్ళీ మాకు నీతులు చెప్తున్నారు.
2021 ఆగస్టులో కరోనాలో పరీక్షలు జరిపిన చీఫ్ సూపరింటెండెంట్లకు దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే అవి ఎవరు తిన్నారో కూడా తెలుసు, కానీ రికవరీ చేయలేదు. వీరు 100% పనిని లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ నుంచి ఆశిస్తారు. సమ్మర్ వెకేషన్ లేదంటారు. ఎదుటివారికి చెప్పే ముందు మనకు సిగ్గుండాలి, బాధ్యత కూడా ఉండాలి.